కేసీఆర్ ఉంటేనేమో మనకి కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు నింపితే బంగారం పంటలు పండించారు. కష్టపడి ఆ కాళేశ్వరం లేకపోతే పంట పండుతానేమో రోజు చిన్నీళ్ళ కాళేశ్వరం గురినట్టు మరి ఆడికి వచ్చినాయి నీళ్ళు గాలి వచ్చినాయి ఆకాశం వచ్చినాయి నన్ను దిక్కు తప్పు అంటే నచ్చావు అక్క మంచిగా ఇప్పుడు వాడు గలీజ్ మాట్లాడు రైతు బంధు పడ్డదా అసలే రైతు బంధు పడ్డదా కేసీఆర్ ఉండగా కరోనాలో కూడా నీకు రైతు బంధు తెప్పించిందా లేదా కరోనా వస్తే కూడా ఇంకేం పుట్టింది ఇప్పుడు ఎందుకు తిట్టడానికి 1 ఎకరం వేసిండు మళ్ళీ తింటే 1 ఎకరం వేసిండు మిగతాది పట్టలేదు అంతకుముందు నడిపిట్లో ఒక రైతు బంధు ఎక్కువ అంతే ఒక తాప 3 ఎకరాలకు ఇచ్చిండు మీద వాళ్ళకి ఎక్కువ వచ్చిండు ఒక తాప మొత్తానికి ఎక్కువ ఇప్పుడు 2 ఎకరాలకు ఇచ్చిండు మళ్ళీ ఎక్కువ వచ్చిండు రైతు బంధు చూస్తే పడది కరెంటు కూడా మునుపటి వాళ్ళు వస్తలేదు ఇప్పుడు పంట గుండ్రా అంటే ఇప్పుడు ఏం కథలు పెట్టుండే 3 సార్లు పట్టాలంటారు అది పొల్లు కాదు గట్టితర ఇది ఉండద్దట వడ్లన్నీ ఒక తీరు ఉండాలన్నట మన ఊర్లో ఉండే రైస్ మిల్లుకు మనం పంపుకుంటామంటే లేదు యాన్న దూరం 50 కిలోమీటర్ల అవతల రైస్ మిల్ పోవాలంటుండు. ఇప్పుడు మన ఊర్లో రైస్ మిల్ ఉంది అనుకో మాట్లాడుకొని 1/2 కిలో పెట్టుకోరా ధనాదాన్ని తీసుకుంటే రప్ప పంపిన పోయిన తప్ప ఇప్పుడు ఏం చేస్తారు దుబాక రైస్ మిల్ పంపుతున్నారు పెట్టి దుబాక రైస్ మిల్లోడు వాడు తీసుకుంటలేడు దానికి ఏం చేస్తుర్రు పొల్లు ఉండద్దు ఇది ఉండద్దు గింజ ఒక్క తీరు ఉండాలి ఏం లేదు